నా శిష్యులందరూ ఒకరి మించిన ఒకరు మూర్ఖుల్లా ఉన్నారే. వీళ్ళని ఏమి చేసినా తెలివితేటం రావడం లేదే. ఏమి చేయాలబ్బా? ఏమండి ఏం ఆలోచిస్తాండరండి? దేని గురించి ఆలోచిస్తున్నానే? నా శిష్యుల గురించే. ఓహో నీ శిష్యులా? వాళ్ళను పొయ్యిలో పెడితే కొంతలో దూరేస్తారు. అందుకేనే నా తలను తాకట్టు పెట్టేనా ఈసారి నా బుర్రలో తెలివితేటల్ని వాళ్ళ బుర్రలో ఎక్కించాల్సిందే. మధ్యలో నేను ఎందుకులేండి, మీరంతా నీ శిష్యులంట. అదిగో గొర్రెల మంద వచ్చినట్టు ఒకరెనక ఒకరు వస్తున్నారు చూడండి. సరేలే, వాళ్ళు మూర్ఖులు ఈ రోజు పాట వినడానికి వస్తున్నారు. సరే కానీ వాళ్ళకు మూర్ఖులని ఎక్కువ మార్కులు వేయకండి. సరేలేవే, నువ్వు ఇంటికి వెళ్ళి నా కూతుర్ని పంపించు. ఏమండి వాళ్ళతో జాగ్రత్త జాగ్రత్త. మా కాడ ఏమీ లేవురా, ఈ గుండ్లు తప్ప. ఈ కూడా తినురా, వరే తిండబోతాడా. గురువు గారి చిలక చిలకరా ఎప్పుడో ఎగిరిపోయింది. రాండ్రా త్వరగా నడచండి రా, ఆలస్యం అయితే గురువు గారు తింటారు. పిల్లయ్యని గొప్పరా అరవకుండా రాండ్రా, ధ్యానంలో ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. ఒరే మీ మర్యాద మండగట్టి పోను, ముందు కూర్చోండి రా. కూర్చోండి రా, కూర్చోండి కూర్చోండి రా. ఏమైంది నాయనా? మీ అబ్బాయి నాకు కనిపించాడా? లేదు లేదు గురువు గారు, వెనకల ఏదో కూర్చుకున్నది. అరే అరే చూడండి రా, పెద్ద గుణపమే కూర్చుకుంది వాడికి. అయినా కూడా వాడు చూడరా తినడం ఆపడం లేదు. ఒరే బడవా, నా గుండె గుబేరు పడిపోదురా, నా గుండె గుబేరు పడిపోదురా. కూర్చోనాయనా కూర్చో. గురుగారు గురుగారు, గురువుని మించిన శిష్యులు కావాలంటే ఏం చేయాలి గురువు గారు? ఏ జన్మలో చేసుకున్న పాపము మీరంతా నా శిష్యులుగా దాపరించారు. నా నెత్తి మీద ఎక్కడరా, నా నెత్తి మీద ఎక్కడరా. అరే అరే సరే సరే పద పద, గురుగారి నెత్తిపైకి ఎక్కి పదం పద. ఒరే ఒరే ఏదో సరదాగా అన్నాను రా, ఆపండి రా ఆపండి రా ఆపండి. ఆపురా 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 శిషా. అరే అరే ఆపండ్రా ఆపండ్రా, మనం పాఠం వినడానికి వచ్చామా చేతి వాటం చూపించడానికి వచ్చామా? చేతి వాటం చూపించడానికి వచ్చామా? వచ్చి కూర్చోండి. ఒరే నన్ను బ్రతికించావురా, లేకపోతే నా సిరుసులు ముక్కలు ముక్కలు చేసి ఆ కుక్కలకు వేసేవాళ్ళు రా. గురువు గారు ఈ రోజు పాఠాలు చెప్పుకుందామా, పాటలు పాడుకుందామా, ఆటలు ఆడుకుందామా? సరే నాయనా, ముందు పాఠాలు చెప్పుకుని తర్వాత పాటలు పాడుకుంటాం. సరే గురువు గారు. ఈ రోజు చెప్పుకునే పాఠము గుణపాఠం నాయనా, గుణపాఠం నాయనా. గురువు గారు నాకు గుణపాఠం అంటే తెలుసు. ఏంటో చెప్పు నాయనా. గురువు గారు అందరికన్నా ముందుగా గుణగుణగా పరిగెత్తడం. ఒరే నీ తెలివితేటలు కాకులెత్తుకుంటాను. కూర్చోరా. గురువు గారు అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు రాజ్యంలో వజ్రాలు వైడూర్యాలు బంగారంతో ఖజానా మొత్తం నిండిపోయి ఉండేది. ఒక రోజు ఇద్దరు దొంగలు రాజు ఖజానాని మొత్తం దొంగలించడానికి వచ్చారు. అప్పుడు ఆ దొంగలు దొంగతనం చేస్తుండగా రాజు వాళ్ళని పట్టుకొని తగిన గుణపాఠం చెప్పాడు. వీళ్ళు ఉన్న సారాంశం ఏమిటి? గురుగారు ఆ సారాంశం ఏమిటో నాకు అర్థమైంది గురుగారు. ఒరే పుష్పం లేచి చెప్పరా. గురుగారు మేమందరం కలిసి ఒక రాజు ఇంటికి వెళ్ళి వజ్ర వైడూర్యాలు అన్ని దొంగతనం చేసుకుని వస్తాం. కూర్చోరా పుష్పం, నీకు గుణపాఠం అనే పాఠం చెప్తే దొంగలం అవుతామంటావేంట్రా? గురువు గారు మాకు ఈరోజు ఇంకొక పాఠమేం వద్దు, మాకు పాటలేం వద్దు. సరే నాయనా, లేచి ఒక పాట పాడు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఒరే నీ సైజుకు తగినట్టు భలే పాటలు ఎంచుకున్నా కుదరా. కూర్చో. గురుగారు నేను పాడతాను గురుగారు. పాడు శిషా. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో అసలెందుకో. ఒరే ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోరా. అందమైన మనసు అంట, అందులో ఒక అలజడంట. కూర్చోరా కూర్చో. గురుగారు నేను పాడతా. పారు ఎవరు పారుతున్నారు పారురా. ఇదేమిటమ్మా మాయా మైకం కమ్మింద. ఒరే ఆ దారి ముందు లోపల వేసుకోరా రాసుకుంటా. అరే గురువు గారికి లోపలికి కూడా కనిపిస్తారా? నీకు తగ్గట్టు మంచి పాటలు ఎంచుకున్నావురా. నిజంగా నువ్వు మాయలోడి మాదిరిగా ఉన్నావురా. గురువు గారు నన్ను మర్చిపోయారు. నువ్వేం పాపం చేసావురా? నువ్వు ఒక పాట పాడరా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశి ఇటు రావే చిన్నారి. ఆ ముత్యాలను ఏమడిగావురా?
తెగ మెలికలు తిరిగిపోతుంటావు. రే సుంట కూర్చోరా, కూర్చో కూర్చో కూర్చో. పాటలు పాడండిరా అంటే నా ప్రాణాలు చూస్తున్నారు కదరా, వేసి పాడరా. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువే కానీ మనసు మక్కువ. కాదురా, నీకు మీసమ లేదు, రోషం ఎక్కడి నుంచి వస్తుందిరా? పోయి కూర్చోపోరా, మీసం లేని మొగోడా. గురుగారు నేను ఇంకోటి వాడతానండి. అయితే లేచి చెప్పరా. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా. ఒరే పెద్దవకం లాయాలా, నేను నీకు నచ్చాలా? నాకు ఐదవి చెప్తావురా? ఈ రోజు మీ అందరికి ఏమైందిరా? నా తలను తింటున్నారు, నా భార్య చెప్పి వెళ్ళింది నీ శిష్యులకు జాగ్రత్త అని. నేను విన్నానా? వినను. చీ, నా ముఖం మీద కాకి రెట్టేయ్యా, నాన్నగారు మీ ముఖం మీద కాదు, నా ముఖం మీద కూడా కాకి రెట్ట వేయించారు వీళ్ళంతా. మీరంతా మీ శిష్యులంట. నాకు మెంటల్ లేచిపోతాంది. మీకు మీ శిష్యులకు దండం స్వామి. ఒరే తాగత్వం శిష్యులారా, మీరు నా కూతుర్ని కాకుండా చేశారు కదరా, తర్వాత నా కూతుర్ని తీసుకొచ్చి మీ భరతం పట్టిస్తాను. ప్రేక్షక దేవుళ్ళకి మా లంబు జంబు ఛానల్ తరపున నమస్కారాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి.